అందరూ చెప్పలు కొడదామా? గట్టిగా కొడదాం. ఎందుకంటే దేవుని సేవలో అహర్నిశలు అహోరాత్రులు పగలనక రేయనక అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క పరిచయాన్ని జరిగిస్తూ తన కుటుంబాన్ని ప్రక్కన పెట్టి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుని సేవలో అద్భుతంగా వాడబడుతున్న అత్యంత ప్రియమైన దైవజనులు జేమ్స్ గారిని దేవుడు నిండారుగా దీవించి రాబో దినాల్లో తన వాక్కుతో దేవుడు అభిషేకించి గొప్పగా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం నలుమూలన దేవుడు ఆయనను వాడుకొనును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తారు. జాజిబాబు గారు చిన్న ప్రార్థన చేస్తారు. మా ఘనమైన దేవా, నీ శ్రేష్టమైన ఘనామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. తల్లి గర్భంలో పిండమ రూపంగా రూపం మునిపే మీ దాసుని మీరు ఎన్నుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనగారిపోతున్నటువంటి నాన్న ఈ చివరి దినాల్లో మీ దాసుని ప్రభా మండుతున్నటువంటి జ్యోతిగా ప్రభా మీ స్తోత్రాలు. ఇదిగో నాయనా నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయనకి ఇచ్చినట్టు వాక్శక్తిని బట్టి మీకు స్తోత్రాలు, ఆయన మీద ఉంచినటువంటి అభిషేకాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రానున్న కాలంలో ప్రభు నీ స్తోత్రాలు, ఇంకనేక ప్రాంతాలు ప్రభు నీ స్తోత్రాలు. ఇదిగో దున్నబడినటువంటి ప్రాంతాల్లో ప్రభా నీ కుమారుడు దున్నినైనా నీ స్తోత్రాలు. అనేకులు నీ వైపు ఆకర్షించడానికి నీ దాసుని ఒక పాత్రగా ఒక సమిధిగా వాడుకుని ప్రభు నీ స్తోత్రాలు. ఇదిగో యోహాను వలె ప్రభు మీ స్తోత్రాలైనా మండించేటువంటి ఒక ఆత్మ కలిగినటువంటి దైవజనుడు కనుక మీ దాసుని మీద అభిషేకం ప్రార్థన చేస్తున్నాను. తన పరిచయను మీరు దీవించండి, మీ కృపతో నింపండి. యేసు పెట్టుతున్న మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెవరెండ్ డాక్టర్ అనిల్ పాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.